హాయ్ అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి. ఈరోజు మనము బంగాళదుంపలు 2 నెలల వరకు కూడా మొలకలు రాకుండా ఫ్రెష్గా ఉండడానికి ఏం చేయాలో చూద్దామండి. వీటి కోసం మనము దుంపలు తెచ్చుకుంటుంటాం కదండి. ఇంట్లో దుంపలు తెచ్చుకునేటప్పుడు చాలామంది చాలా తక్కువగా తింటారు. తెచ్చినవి అలానే ఉండిపోతాయి, అవి మొలకలు వచ్చి పాడైపోతాయండి. మొలకలు వచ్చినవి అసలు తినకూడదండి, అందులో పాయిజన్ ఫామ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి మొలకొచ్చిన దుంపని ఎప్పుడు కూడా మనం తీసుకోకూడదు. అది మొలక మరీ బాగా ఎక్కువగా వస్తే తీసుకోకూడదు. జస్ట్ లైట్గా వస్తే కనుక మనం స్టార్ట్ అవుతుంటే మాత్రం కట్ చేసి తీసుకోవచ్చండి. ఆ ముక్కను అక్కడికక్కడ మనం కట్ చేసి తీసుకోవచ్చు. కానీ అలా కూడా అస్సలు మొలకలు రాకుండా 2 నెలల వరకు కూడా చాలా ఫ్రెష్గా దుంపలు కూడా అసలు మొలక రాకుండా ఉండాలంటే మనం వీటిని ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని దుంపలు తెచ్చిన వెంటనే వాటికి మట్టి కానీ బాగా ఎక్కువగా ఉంటే ఒకసారి కడిగేసుకొని జస్ట్ దానికి గాలికి ఆరబెట్టుకొని దుంపల్ని ఇలా డబ్బాలో కానీ కవర్లో కానీ ఇలా ప్లాస్టిక్ కవర్లో కానీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు 2 months వరకు కూడా అసలు మొలక రాదండి. అసలు చాలా ఫ్రెష్గా ఉంటుంది. అలా తినడం వల్ల కూడా మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిదండి. ఇలా బయట పెట్టుకొని మొలకలు వచ్చినవి తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అలాంటివి పిల్లలకు కూడా పెట్టకూడదండి అవి. కాబట్టి ఈసారి నుంచి మీరు ఎప్పుడు దుంపలు తెచ్చిన వెంటనే మీరు ఎప్పుడు కుక్ చేసుకున్నా కూడా ఫ్రెష్గా ఉండాలంటే వాటిని ఫ్రిడ్జ్లో ఇలా డబ్బాలో వేసుకొని పెట్టేసుకోండి. అప్పుడు మీరు ఇంకా 2 months వరకు కూడా వాటి గురించి ఆలోచించక్కర్లేదు. దుంపలు పాడవుతాయేమో అనే టెన్షన్ కూడా ఉండకుండా చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయండి. ఇలా కవర్లో అయినా పర్వాలేదండి, ఇలా డబ్బాలో ప్లాస్టిక్ డబ్బాలో అయినా కూడా చాలా పర్ఫెక్ట్గా 2 months వరకు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఇలాగే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీరు ఎప్పుడు కర్రీస్ చేసుకున్నా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి.